నమస్తే. నా ముందు ఒక పుస్తకం ఉన్నది. ఈ పుస్తకం పేరు పాలిటిక్స్ కాదు, ఇవాళ నడుస్తున్నదంతా పాలిట్రిక్స్ అని. సో ఈ పాలిట్రిక్స్ పుస్తకం రాసింది సురేష్ దుప్తా. ఈ పుస్తక రచయిత పేరు. సో ఇతను అందరూ బయట ఇతన్ని సూరన్న అని పిలుస్తుంటారు. ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సూరన్న పేరుతో. సో ఇది నేను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే, అతన్ని ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ అంతా పొల్యూట్ అయిపోయినాయి, పూర్తిగా కలుషితం అయిపోయినాయి. ఈ పుస్తకం రాసి ఈ పుస్తకాన్ని పట్టుకొని పాదయాత్ర చేసి కొంత ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం అతను చేశారు. సో ఈ పుస్తకాన్ని మనం ఇంకా గ్రౌండ్లోకి తీసుకెళ్తే, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే, అతని ఆవేదన ఆలోచన ఏంటో మనందరికీ తెలిస్తే కొంతలో కొంతైనా మార్పు జరిగే అవకాశం ఉంటుందన్న దాంట్లో భాగంగానే ఈ ఇంటర్వ్యూ. సో ఇందులో అతను చెప్తున్నది ఏంటంటే, ప్రధానంగా ఈ బుక్లో ముందు మాట అని ఉన్నది. విజయానికి తొలి మెట్లు మనం ఆలోచించే ఆలోచనలే. రాజకీయాల్లో విజయం అంటూ ఎవరికీ ఉండదు, ఎందుకంటే రాజకీయాలు స్థిరంగా ఉండేవి కాదు. నేడు సమాజంలో చూసినట్లయితే సామాజిక అభివృద్ధి జరగట్లే, అన్ని రంగాల్లో స్వార్థం ఉన్నది. భారతదేశంలో నేటి రాజకీయ నాయకుల పరిపాలన చూస్తే అస్తవ్యస్తంగా మారిపోయింది. అన్ని రంగాల్లో అవినీతి కూరుకుపోయింది, నిజాయితీకి చోటు లేకుండా పోయింది. రాజకీయాలు తారుమారవుతున్న ఎన్నో పార్టీలు నూతనంగా ఆవిర్భవిస్తున్న సమాజంలో మార్పు కనిపించట్లే. ఓటు వేసి గెలిపించిన ప్రజలు కూడా అమ్ముడుపోతున్నారు. ఇదే అసలైన పాయింట్. మనము క్వార్టర్ సీసాకో ఇచ్చే డబ్బులకో రకరకాల వాటికి అమ్ముడుపోతున్నాం. 85% చదువుకున్న యువకులు కూడా విజ్ఞానంతో ఆలోచన చేయట్లే, వాళ్ళే అమ్ముడుపోతున్నారు. ఎక్కువగా సామాన్య ప్రజల కంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళే అమ్ముడుపోతున్నారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మనం పైసలు తీసుకుంటున్నాం. 2000, 3000, 5000 టీచర్లు దావతులు చేసుకునే కాడికి వచ్చిన పరిస్థితి. ఆలోచిద్దాం. నాయకులు నటనలో, ప్రజలు భజనలో ఉంటున్నారు అనే సందేహం వ్యక్తమవుతోంది. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా కూడా మానసికంగా రాజకీయ కోణాలు తెలుసుకోవడంలో ప్రజలు కూడా విఫలమవుతున్నారు. ప్రజలకు సమాజం పైన పట్టింపు ఉందా లేదా అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పాలిటిక్స్ అనే పుస్తకం నేటి రాజకీయాల్లో నాయకుల పాత్ర మరియు ప్రజల పాత్ర ఎలా ఉన్నది, ఎందుకు వ్యవస్థ అభివృద్ధి చెందట్లేదు అనే దిశలో ఆలోచింపచేస్తున్నది. ప్రముఖంగా రాజకీయ నాయకులు ఓటరు ముందు ప్లే చేసే ట్రిక్స్ ఏంటి, నాయకులు ఆడే ఆట ఏంటి, నాయకులు మాట్లాడే మాట ఏంటి, నాయకులు వేసే బాట ఏంటి, నాయకులు చేసే వేట ఏంటి అనేదే ఈ పాలిటిక్స్ పుస్తక సందేశం. ఇక మొత్తం మనం చదవడం కంటే తనతోనే మనం మాట్లాడితే నా ముందు సూరన్న ఉన్నారు, సురేష్ గుప్తా. నమస్తే బ్రదర్. నమస్కారం అన్న. ఛానల్లో పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంది. వెల్కమ్. మీ ఏజ్ ఎంత? నా ప్రజెంట్ 20, ప్రజెంట్ 30. ఎస్. ఓకే. ఏ ఊరు మీది? మాది సిర్పూర్ నియోజకవర్గంలోని గంగాపూర్ గ్రామం అన్న. మన చింతల మానిపల్లి మండలం గంగాపూర్ గ్రామం. ఎస్. ఇప్పుడు ఏ జిల్లా కిందకి వస్తుంది? ప్రజెంట్ కుమ్రమీం ఆసిఫాబాద్ జిల్లా. ఓకే. అక్కడెక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఈ బుక్ రాయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ఈ సమాజంలో జరుగుతున్న ఈ విధానాలు నాకు నచ్చట్లేదు వాస్తవానికి. ఏ విధానం అయినా చూసుకోండి, ఏ రంగమైనా చూసుకోండి, అన్ని రంగాలు మీరు చెప్పారు ముందు మాటలు మొత్తం పొల్యూట్ అయిపోయాయి. ఈ పొల్యూట్ అవ్వడం అని నేను జీర్ణించుకోలేకపోయా. నేను ఆల్మోస్ట్ MBA చేశాను, జర్నలిజం చేశాను. ఐ హావ్ డన్ మై 2 PGs. నేను 2 PGs చేసిన తర్వాత నా జాబ్కి నేను రిజైన్ చేశాను. నేను దాదాపు 35,000 శాలరీ వస్తుండే అప్పుడు. నాకు 2018లో నాకు 35,000 శాలరీ. అది వదులుకొని జర్నలిజం చేస్తున్నప్పుడు నేను జర్నలిజానికి న్యాయం చేయట్లేదు. అసలైన జర్నలిజం ఇది కాదు, అసలైన సొసైటీ ఇది కాదు, సమాజం ఇది కాదు, సమాజంలో ఇంకేదో నేను చేయాల్సి ఉందని చెప్పేసి రిజైన్ చేసిన తర్వాత మెల్లగా పుస్తకం రాశాను. ఈ ఆలోచనలు నాకు ప్రభావితం చేశాయి. ఓకే. సో మీరు మీ ఫాదర్ వ్యవసాయమే. ఓకే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? అంటే 6 acres అన్న. 6 acres ఉన్నది. ఓకే. సో అక్కడి నుంచి మీరు 2 PGలు కంప్లీట్ చేసి హైదరాబాద్కి వచ్చి PG ఎక్కడ చేశారు? PG వచ్చేసి ఇక్కడ హయత్ నగర్లో అన్న. హయత్ నగర్లో చేశారు. జర్నలిజం ఎక్కడ? AP కాలేజ్ ఆఫ్ జర్నలిజం. ఓకే. RTC రాష్ట్రంలో ఉంటుంది. మా గురువు సతీష్ చంద్ర. ఓకే. సతీష్ చంద్ర గారా? అవును. ఓకే. సో ఈ పుస్తకం రాయాలి అని ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా, అంటే ఒక దగ్గర మీకు ట్రిగర్ అయి ఉంటుంది కదా. అవునవును. సో ఏ ఇన్సిడెంట్ కానీ, ఏ ఆలోచన కానీ మిమ్మల్ని ఇటువైపు తీసుకొచ్చింది? అంటే నేను గ్రామంలో ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూకి నచ్చక ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తిని కాకుండా చేసిన వ్యక్తిని కొట్టింది చెప్పు తీసి. ఎగ్జాంపుల్ నన్నే చెప్పు తీసి కొట్టిండు ఒకరు. ఎవరు? ఉన్నాడు మా ఊర్లో ఒక పెద్ద మనిషి. మీరు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నా? అతన్ని నేను వేరే వ్యక్తి సో వ్యక్తిని ఇంటర్వ్యూ చేశా. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయనకు ఆ ఇంటర్వ్యూ నచ్చలే. ఆయన నన్నే తిట్టినని చెప్పేసి ఆయన నన్ను నడి బజార్లో కొట్టిండు. కొట్టినప్పుడు అప్పటికే నా పెళ్ళైంది. వాస్తవానికి సమాజంలో 100 మంది ముందు నన్ను చెప్పు తీసి కొట్టాడు. అప్పుడు నాకు నిజంగా చెప్పడానికి ఇచ్చేది అనిపిస్తుంది, కానీ బాధ అనిపించింది చాలా. అట్లా కాదు, సమాజం నేను ఏదో అప్పుడు ఇంటర్వ్యూ చేయాలి అంటే అప్పుడు నేను ఒక పుస్తకం రాసేసి దాన్ని బట్టి ముందుకు వెళ్తున్నా.
కొట్టాడు నిజంగా 2 దెబ్బలు కొట్టాడు చెప్పు తీసి. ఎందుకు నన్ను తిట్టించినావు ఆ వీడియోలోనే? అంటే ఏదో సో అండ్ సో ఇన్సిడెంట్ జరిగింది. రాజకీయ నాయకుడేనా? రాజకీయ నాయకుడు అంటే గ్రామ బుడ్డా లీడర్ అంటారు కదా. ఓకే, చోటా లీడర్. ఓకే, ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా మీరు మొత్తం పాలిటిక్స్ అనే పేరు పెట్టారు కదా. అవును. అంటే రాజకీయాల గురించేనా మొత్తం రాజకీయ పాలిటిక్స్ లేదన్నా, ట్రిక్సే మొత్తం. అందుకే నాయకుడు ట్రిక్స్, ప్రేక్షకుడు ఫిక్స్, వ్యవస్థ రిస్క్. ఇట్స్ కాల్డ్ పాలిటిక్స్. ఓకే, అంటే నాయకుడు ఎప్పుడు ట్రిక్స్లో ఉంటాడు. ఎట్లా ట్రిక్స్ ప్లే చేయాలి, ఎట్లా నాశనం చేయాలి నాయకుడు ఉంటాడు. ప్రేక్షకుడిగా ఎవడెవడు వస్తాడు, ఎప్పుడెప్పుడు అర్ధరాత్రి అవుతుంది, నాకు ఎవడు డోర్ దాడతాడు, ఏ పాటో డబ్బులు ఇస్తాడు అట్లా చూస్తాడు. వీడు అట్లా చూస్తాడు, వాడు అట్లా చేస్తాడు. వ్యవస్థ రిస్క్లో పడుతుంది. అది పాలిటిక్స్ అని నేను పెట్టా. పాలిటిక్స్ లేదు అసలు ఈ దేశంలోనే. పాలిటిక్స్ 1990లోనే అంతరించిపోయింది. ఓటుకు నోటు అనే రాజకీయం ఎప్పుడైతే ఎంట్రీ వచ్చిందో అప్పటి నుంచి ఈ మొత్తం దేశంలో రాజకీయం మొత్తం చేంజ్ అయిపోయింది. అంత మాకు కనిపించేది మన అసెంబ్లీలో, పార్లమెంట్లో వినేది మొత్తం సొల్లు కబుర్లు అంతే. మాటలే కానీ చేతల్లో లేవు, ఎక్కడ లేవు, ఏ రంగంలో కూడా లేవు అభివృద్ధి. ఇక్కడ తప్పు ఎవరిది? పొలిటికల్ పార్టీలదా, రాజకీయ వ్యవస్థదా, ప్రజలదా? ముగ్గురుదన్నా. ప్రజలది, ప్రభుత్వ ఉద్యోగ అధికారులది, ఈ రాజకీయ నాయకుది. ముగ్గురు. ఓకే, అవును, ముగ్గురు తప్పే. సో ప్రజలు ఎందుకు తప్పని అంటున్నారు మీరు? సరే, ప్రజలు వాళ్ళకి ఉండో లేకనో ప్రజలని మొత్తం బికారులను చేసి వాళ్ళని మనం ఇచ్చే డబ్బుల మీద ఆధారపడేలాగా పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసి వాళ్ళని బిచ్చం ఎత్తుకునే పరిస్థితిలోకి తీసుకొచ్చిన తర్వాత సామాన్యుడు ఏం చేస్తాడు? అరే, ఈ సమయానికి నాకు 500 వస్తున్నాయి, 2000 వస్తున్నాయి అని అంటే ఇది నాకు దేనికో ఉపయోగపడుతుందని తీసుకుంటున్నాడు. మరి ఎట్లా దీన్ని ఎట్లా మనం చేయగలం? వాస్తవానికి సమాజంలో నాయకుల పాత్ర ఎంత ఉందో అభివృద్ధి జరగకపోవడంలో ప్రజల పాత్ర అంతే ఉంది. ప్రజలు నేను అదే అంటున్నా. ఎట్లుండదంటే మొదటి పిల్లలు రాసి చూడండి ఒకసారి. ఓటు వేశాను, ఇంటికి వచ్చాను, తీరా చూశాను, ముక్క లేదు సుక్క లేదు. అంటే ప్రజలు మారాలి. ఒక్కసారి 2 సార్లు మోసపోతే మా తప్ప అనుకోవచ్చు. పదే మోసం ప్రజలది కూడా తప్పు ఉంటుంది కదా. ఓటు వేశాను, ఇంటికి వచ్చాను, తీరా చూశాను, ముక్క లేదు సుక్క లేదు. ఆ తర్వాత ఏమంటే ఇక మొదలెట్టాను నా ప్రశ్నలు, మొదలెట్టాను నా సంభాషణలు, కోల్పోయాను నా చదువును, కోల్పోయాను నా హక్కును. ఎవరికి చెప్పాను, ఏమని చెప్పాను, ఎందుకు చెప్పాను, ఎలా చెప్పాను, కోల్పోయాక బాధపడితే ఏముంటుందిలే, కేవలం బానిస బతుకులు తప్ప ఏముంటాయి. బానిస బతుకులు ఒకసారి రండి, మీరు అన్నట్టు ఒకసారి 2 సార్లు మోసం ప్రజలు తప్పను, ఏదో నాయకుడు అనుకున్నాను తప్పు. పదే వాడు అభివృద్ధి చేయడం తెలుసు, వాడిని కోటేస్తే లాభం లేదని తెలుసు, అయినా ఆ దుర్మార్గుని గెలిపిస్తున్నావు. తప్పు నీది కదా. చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడు. అతను ఎందుకు గెలిపించడానికి చేత జస్ట్ ఓటే కదా అడిగేది. నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తాను ప్రజలు అంటాను కదా. ఎందుకు ప్రజల పాత్ర లేదు? నాయకుల ఎత్తుగడ అన్నారు. ఏంటిది? సముద్రం కంటే లోతుగా, శిఖరాల కంటే ఎత్తుగా నాయకుల ఎత్తుగా ఉంటుంది అన్న. నేను రాసిన దాంట్లో చూడండి. అవును, ఎందుకంటే కంటికి నాయకుడు కనిపిస్తాడు కానీ తన ఆలోచనలే పసికట్టలేం. నాయకుడు తన అహం బయట పెడతాడు, తన భావం దాచుకుని తన కామం తీర్చుకుంటాడు. ఇక్కడ ఒకటి రాశాన్న. శాసనసభల్లో నోరు విప్పితే, పార్లమెంట్లో పెదవి విప్పితే ప్రజల భవిష్యత్తు మారుతుందేమో అనుకున్నా కానీ అది నాయకులకు అలవాటుని చివరి క్షణంలో తెలుసుకున్నా. ఇక్కడ ఒక మంచి కీ పాయింట్ రాశాన్న. 100 మందిలో మాట్లాడే నాయకునికి మాటల అలవాటు, 1000 మందిలో మాట్లాడే నాయకునికి నటన అలవాటు, నాయకులను ఎన్నుకునే ప్రజలకు భజన అలవాటు. భజన మొత్తం అంతే భజన. మా నాయకుడు, మా పార్టీ, మా జెండా, నేను తోపు, నువ్వు తోపు, ఇదే ఉంటుంది తప్ప సమాజంలో అభివృద్ధి ఉండదు. వాళ్ళ గ్రామానికి సరే రోడ్డు ఉండదు. ఒక స్కూళ్ళు కూడా శిథిలావస్థలు ఉంటాయి, దాని గురించి ప్రశ్నించాడు. ఆ నాయకుడు వస్తే అయిపోయింది. జెండా పడతాడు, దండా వేస్తాడు, కుర్చీలో కూర్చోబెడతాడు. ఆ నాయకుడు ఏసీ ఉంటే వీడి ఎండలు ఉంటాడు. కవిత్వాలన్నా పాటలు కూడా ఏమైనా రాసినారా? పాటలు కూడా వాడతాం, అదేమైనా వాడతా. పాటలు కూడా పాడండి పాట. అంటే గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన నచ్చలే నాకు. అందుకే నేను ఒక పాట. తెలంగాణ వచ్చినా, ఉద్యోగం వచ్చునా, హామీలు ఇచ్చినా, అన్నీ నెరవేర్చునా, బంగారు తెలంగాణ అని అంటాడొకడు, నీ బ్రతుకు మారుతుందని అంటాడొకడు, బంగారు తెలంగాణ అని అంటాడొకడు, నీ బ్రతుకు మారుతుందని అంటాడొకడు. అరే మారదు 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 మన పేదల బతుకు మారదు, మార్పు చెందవు మన పల్లెటూర్లు మార్పు చెందవన్న మార్పు చెందవు. అందుకే ఇటు రాశాను. ఒకడేమో బంగారు తెలంగాణ అంటాడు, ఒకడేమో వెండి తెలంగాణ అంటాడు. ఉన్న తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వు, నీళ్ళు ఇవ్వు, నిధులు నియమకాలు ఏంటంటే ఆ భోషుడికి కేటీఆర్ ఏమంటే బంగారు తెలంగాణ వచ్చాక అని చెప్తాడు. ఇప్పుడు ఈయన ప్రజా తెలంగాణ ప్రజాపాలన అంటాడు. అన్ని దుర్మార్గం అన్న. ఇలా శుద్ధపూస మాటలు చెప్తారు అసెంబ్లీలో. కేటీఆర్ స్కామ్ చేసి అరెస్ట్ చేయాలని. ఈయన శుద్ధపూస అరెస్ట్ అయిన వ్యక్తి కాదా? దొంగతనం, ఇక ఓటు నోట్లో దొంగతనం లెక్క జైలుకి వెళ్ళిన వ్యక్తి కాదా? అందరు దుర్మార్గులన్న. పాలిటిక్స్ బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా అందరూ దుర్మార్గులని రాసిన పుస్తకమే పాలిటిక్స్.
సో ఇంకా ఇందులో ప్రధానంగా మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? పలకరించి పిండేశాడు అట. అవునవును. ఎట్లా? ఓయ్ నిన్నే అంటే ఈ పార్టీ ఓయ్ నిన్నే వస్తావా నా వైపు, ఇస్తావా నీ వైపు, ఎంత కావాలా నీకు, ఏమని చెప్పాను రాత్రి కాలు దాంట్లో ఎవడు మనోడు, ప్రజలు అంటారు అనమాట. రాజకీయ నాయకుడు అసలు వస్తావంటే వస్తలే, ఎంత కావాలి చెప్పని ఇట్లా అడుగుతారు వాళ్ళు. వచ్చావా ప్రజ అంటే వచ్చాను సారు, తీసుకో బీరు, చిందు ఓసారి, అబ్బబ్బా ఎంత ఆనందమో, అయిపోయింది. బీర్లు బిర్యానీలు ఇస్తే మొత్తం కార్యకర్తలు ఎట్లా భయం చేస్తున్నట్టు అట్లా ఉంటుందని దీంట్లో రాశాను అట్లా. ఓకే, అవును. తీసుకో కాసులు, తీసుకో కాసులు, చూసుకో ఇక నా మాటలు, పెట్టు ఇక పరుగులు, ఇక్కడే ఈ రోజు భలే దొరికింది అని ఆయన అనుకుంటాడు. చివరికి కుదిరింది ఏంటి, జరిగింది ఏంటి, కరిగింది ఏమిటి, ఫలితం ఏమిటి? కుదిరింది దోస్తా అని, జరిగింది కుస్తా అని, కరిగింది కొవ్వ అని, ఫలితం ఏమి లేదు. ఆ నాయకుడు శత్రువయ్యాడు, ఈ నాయకుడు దేవుడు అయ్యాడు, ఆ నాయకుడు వదులుకున్నాడు, ఈ నాయకుడు కొనుక్కున్నాడు. ఇట్లా అంటే ఒకరు పోతే ఒకరు, అంతే. ఆయన పోయింది, ఈయన వచ్చిండు, ఈయన పోయింది, ఇంకొక ఆయన వస్తాడు. కేటీఆర్ నచ్చలే, కేటీఆర్ మన రేవంత్ రెడ్డి నస్తాడు, రేవంత్ రెడ్డి నచ్చలే, బండి సంజయ్ నస్తాడు. ఎగ్జాంపుల్, కార్యకర్తలు రాజకీయ నాయకులు వీళ్ళు ఎట్లా పార్టీలు మారుతారు, అట్లా రాజకీయ నాయకులు మారుస్తారు. మారిన కొద్ది వీళ్ళ మనసులు మారుతాయి, మందులు మారుతాయి, బిర్యానీలు టేస్టులు మారుతుంటాయి కాబట్టి అట్లా. నెక్స్ట్ రాసినట్టు 10th పేజీలో పార్టీ చక్కర్లు. 10th అంటే పార్టీ ఎట్లా ఉంటది, ఒక పార్టీ క్లియర్గా చదవండి. నేను పార్టీని ఎన్నో హామీలు ఇస్తున్నా, అమలు చేయడంలో విఫలం అవుతున్నా. నాకు చాలా కారణాలు, రాజకీయ ప్రలోభాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ముందుగా ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలి, ఎలాంటి హామీలు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారు, ఎలాంటి హామీలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఇవే నాకు ప్రాముఖ్యం అని పార్టీ అనుకుంటుంది. సంథింగ్ ఏదైనా ఒక పార్టీ. అందుకే మాటల రూపంలో మాయ చేసి ప్రజల మనసుకు చెరుగని గాయం చేసి నాయకులందరినీ నడిపిస్తాను. అభివృద్ధి కావాలని, అవినీతి లేకుండా జరగాలని నాకు ఉందిలే, కానీ అలా చేస్తే నేనెట్లా ముందుకు నడిచేది? మరి డబ్బుతో ముడిపడి ఉంటాయి కదా మా సంబంధాలు. పార్టీని కాబట్టి సంకుచితంగా ఆలోచన చేయాలి. నన్ను ఢీ కొట్టాలని, నా ఎదురుగా ఉన్న పార్టీని నేను ఢీ కొట్టాలంటే 100 రెట్లు నా ఆలోచన చేయాలి కదా. అందుకే నా విధానంలో నేను ఉంటున్నాను. నిజాయితీ ఉంటే నా పార్టీ ఉండదు కదా. ఓకే, ఇప్పుడు ఈ పుస్తకం రాసి పాదయాత్ర కూడా చేశారా మీరు? చేశాను. దాదాపు 9,000 బుక్స్ ఫ్రీ ఇచ్చా. 9,000 పుస్తకాలు ఫ్రీ ఇచ్చా. స్పాన్సర్స్ పెట్టుకున్నా. నా మొదటి పేజీలో ఉన్న భూపాల్ నాయక్ అనే వ్యక్తి చాలా మంచి స్పాన్సర్ నాకు. నేనంటే పిచ్చి ప్రేమ తనకు. కాల్ చేసినట్టే నా పుస్తకాలకి, నా పుస్తకాలకి ఇట్లా డబ్బు కావాలంటే ఆయన ప్రింటింగ్ చేపించి ఇస్తాడు. అట్లా నాకు మంచిగా దొరికిన 9,000 పుస్తకాలు ఇచ్చారు. ఇప్పటికైనా ఎన్నో పుస్తకాలు ప్రింట్ చేయించాను, 10,000 పైగా. కానీ నేను 9,000 బుక్స్ ఫ్రీగా ఇచ్చా గ్రామాల్లో. 45 రోజులు చేశా. నా యొక్క పాదయాత్ర కాన్సెప్ట్ ఏంటంటే మన కూడు, మన గూడు, మన గుడ్డ దోచుకుంటున్నది ఎవరు? చాలా మంది దోచుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ కంటే వీళ్ళే ఎక్కువ దోచుకుంటాను ఈ దుర్మార్గులు. బ్రిటిష్ వాళ్ళు ఏం దోచుకోలే. 60% అభివృద్ధి చేసి 40% దోచుకెళ్తే వీళ్ళు 99% దోచుకెళ్ళి 1% అభివృద్ధి చేసి నటిస్తాను. వీళ్ళు ఉత్సాగాలు అందరు రాజకీయ నాయకులు. అంతేనా? నిజం. ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలి అని అంటుంటారు కదా. అవును. మరి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఎవరు వచ్చారంట యువత రాజకీయ? ఎవరు వచ్చారు ఇంతవరకు? అంతేనా? ఎవరు వచ్చారు? అవకాశమే లేదు. వచ్చిన వాళ్ళందరూ భయం చేస్తాను, ఏదో ఒక పాటలో వెళ్తాను కదా. వచ్చారు కానీ వాళ్ళ నాయన రాజకీయాల్లో ఉంటే కొడుకు వచ్చింది. కొడుకు వారసత్వాలు. అందుకే దాని రాశా. వారసత్వాలు కాదు కూరసత్వాలు, దాని రాశా ఒకటి. వారసత్వాలు కాదు కూరసత్వాలు. సొమ్మొకరిది సోకొకరిది. నా 34 పేర్లు రాశా. చదవండి. వారసత్వాలు కాదు కూరసత్వాలు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్లు నాటి నుండి నేటి వరకు రాజకీయాలు వేటి చుట్టూ తిరుగుతున్నాయి. పాలు త్రాగే వయసు నుండే ప్రపంచానికి పరిచయం చేస్తాడు, వస్తాడు రాజకీయ వారసుడు. తండ్రి లేని వేళ తనయుడే ఉండెనా, ఒకే మాట ఒకే చూపు అంటూ ప్రజలతో ఉండెనా, కాస్త మమకారం భుజం తట్టి వెళ్ళినా, తండ్రికి నచ్చినట్లు సేవలు చేసినట్లు, చెమటను ఓడిచినట్లు, సమాజం మెచ్చినట్లు, ఓట్లు వేసినట్టు బుట్టలో వేసుకుంటాడు. ఎవడు? ఈ వారసత్వ రాజకీయ నాయకుడు. రాజకీయాల్లో ఉండాలంటే, పలుకుబడి పెరగాలంటే, చెప్పిన మాటలు వినాలంటే, ఆస్తులు పెరగాలంటే, పేరు ప్రఖ్యాతులు ఉండాలంటే తండ్రి వెంట తనయుడు ఉండాలి. రాజకీయాల్లో వారసత్వాలు, సమాజంలో క్రూరసత్వాలు, ఇవి 2 జరుగుతున్నాయి తప్ప సమాజంలో అభివృద్ధి ఎక్కడ? ఓకే, మరి ఏం సూచిస్తున్నారు మీరు అన్న? అంటే ఇప్పుడు ఈ పుస్తకం రాసిరు బాగానే ఉంది, అవును, ప్రజలకు రీచ్ అవుతున్నది. సొల్యూషన్ ఏదో ఒకటి చెప్పాలి కదా. సొల్యూషన్ చెప్తున్నా, ఒకటే సొల్యూషన్ అన్న. డోంట్ సేల్ యువర్ ఓట్. నీ ఓటు నమ్ముకోను, నీ ఓటు నువ్వు అమ్ముకోకు. ఓటు నమ్ముకున్నప్పుడే నువ్వు అసలు చెడిపోయిన వ్యక్తి. ఎవరికి ఓటు వేయాలా? ఎవరికన్నా ఓటు దొంగలే. నేను చెప్పి దానికి సొల్యూషన్ ఉంది. ఎట్లా? ఓటు వేసే ప్రజలు అమ్ముడిపోయి ఓటు వేస్తున్నారు కాబట్టి ప్రశ్నించే గొంతులు చాలా మంది పుట్టారు. ఎక్కడో రఘు పుట్టిండు, మల్లన్న పుట్టిండు, ఇక ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొందరు అతి తక్కువ ఉన్నారు. జనాలు ప్రశ్నించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. చాలా ప్రశ్నించే వాళ్ళు చాలా ఎక్కువ మంది పుట్టాలి. ఎట్లా ఎక్కువ మంది పుడతారు? అమ్ముడు పోనప్పుడు ఎక్కువ మంది పుడతారు. నా మీద చాలా అరెస్ట్ వారెంట్ అయినాయి. ఒకటే రీజన్ చెప్పా, గ్రామాల్లో ఒకటే మాట ఛాలెంజ్ చేశా, మీరు దయచేసి అసెంబ్లీలో పార్లమెంట్లో రాజ్యాంగం మీద ప్రమాణం చేయకండి అని చెప్పా.
నిజం, రాజ్యాంగం మీద ప్రమాణం చేద్దాం ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ మన ఛానల్ తరపున. డోంట్ ప్రామిస్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎందుకు చేయొద్దు? రాజకీయ నాయకులు అసలు ఎన్నుకోబడిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేయొద్దు, వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేయమని చెప్పిన. చేయి దమ్ముడు నీ పిల్లల మీద, నీ మనమల మీద, రేవంత్ రెడ్డి మనమల మీద ప్రమాణం చేయకు, కేటీఆర్ని వాళ్ళ కొడుకుల మీద ప్రమాణం చేయమని చెప్పు, నేను అభివృద్ధి చేస్తాను. రాజ్యాంగం మీద అది బుక్ ప్రమాణం చేస్తారు, మన దొంగతనాలు దొరలు వాళ్ళే చలామణి అవుతారు. నీ పిల్లల మీద వాళ్ళ నెత్తి మీద చెయ్యి పెట్టి నేను సమాజంలో ₹1 ప్రమాణం చేయమని చెప్పు, దమ్ముందా? అందుకే రాజకీయ నాయకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేయక దమ్ముంటే మీ పిల్లల మీద ప్రమాణం చేయమని చెప్పిన. ఎవరు నోరు మెదపలే చేస్తారు అట్లా, దమ్ముందా వాళ్ళకి? చేయమని చెప్పి నేను బుక్ ఇక్కడ చింపేసి నేను బట్టలు ఇప్పి కూర్చుంటా అట్లా చేస్తే. నిజం, ఎవరైనా కనీసం బుక్ చదివి బాగుంది బాగా రాసిన చాలా మంది అన్న ఇప్పటికీ నా పుస్తకం ఇప్పుడు నేను ఎట్లా బతున్నా యూట్యూబ్ ద్వారా బతకట్లేగా. నా పుస్తకం చదివిన వాళ్ళు నాకు స్పాన్సర్ చేస్తారు. నేను డబ్బులు లేనప్పుడు అడుక్కుంటా, కానీ అమ్ముడు పోను. ఇది నా కాన్సెప్ట్. అడుక్కునే బతుకుతా నేను. అన్న నాకు అవసరం ఉందన్న ఒక ₹2,000 హెల్ప్ చేయన్న, నేను టీవీ కొనుక్కున్నా, కెమెరా కొనుక్కున్నా, నాకు స్పాన్సర్ చేయన్న, నాకు 25,000 అవసరం ఉందన్న, నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తా. కొందరు నాకు ఉన్నారు అలాంటి వాళ్ళు, నాకు స్పాన్సర్ చేస్తారు. నెల రెగ్యులర్గా స్పాన్సర్ చేసిన వాళ్ళు. దాన్ని బట్టి నా ఈఎంఐ కావచ్చు, నా యొక్క కుటుంబం గ్రోత్ అవుతుంది. మెల్లమెల్లగా ఇప్పుడే స్టెప్ వేసా కాబట్టి. కానీ అడుక్కొని బతా, కానీ అమ్ముడు పోయి బతక. అది నా కాన్సెప్ట్. ఈ మధ్యలో పేలో విచిత్రమైన ఆట చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటది? ఇది చూడండి సరే. అసలు రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే ఎలక్షన్ ముందు ఎట్లుంటారు, ఎలక్షన్ తర్వాత ఎట్లుంటారు అనేది దీనిలో ఖచ్చితంగా రాశా. నేను చూడకుండా చెప్తా. ఎలక్షన్ ముందు నా ప్రజలారా నేనున్నాను, నా జనులారా నేను వస్తాను, నా కనులారా నేను చూస్తాను, నా చెవులారా నేను వింటాను, మీ బాధ మీది కాదు నాది, మీరెవరో కాదు నా వారు. అర్థమైందా? మీరెవరో కాదు నా వారు. మీరు లేకుంటే నాకు, మీరు లేదు లేను, నేను లేను, మీరు లేకుంటే నాకు గుర్తింపు లేదు. ఓడినా మీకోసమే, గెలిచినా మీకోసమే, బ్రతికినా మీకోసమే, మరణించినా మీకోసమే. ఎన్నికల ముందు ఇది, ఎన్నికల తర్వాత నా ప్రజలారా గెలిచినాక సరే ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత నా ప్రజలారానే రాలేను, నా జనులారా సమయం లేదు, నా కనులారానే చూడలేను, నా చెవులారానే వినలేను, మీ బాధ మీదే నాదెలాగుతుంది. అర్థమైందా? మీరు ఎవరో నాకు తెలియదు, మీరు లేకున్నా నేనున్నట్టే, పేరుంది ధనముంది, మీతో ఉంటే నాకేముంది, ఓడితే ఉండేవాడినా, గెలిస్తే పెట్టిన సొమ్ము తీయకూడదా, బ్రతికి కూడబెట్టకూడదా, మరణిస్తే పేరుంటేంటి లేకుంటేంటి. ఎలక్షన్ గెలిచిందా ఇట్లా అంటారు. ఇగో ఇలాంటి వాళ్ళని మనం నమ్ముతున్నాం. తెలుసు లేదో కానీ పార్లమెంట్లో 245 మంది ఇప్పటికీ అత్యాచారం మానభంగాలు చేసిన వాళ్ళు ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు క్రిమినల్స్ ఎన్నుకునేది ఎవరు? ప్రజలు. వాడు తెలుసుగా దొంగ దూరని. అందుకే నేను ప్రజల్ని అంటున్నా, ఓటు వేసాను ఇంటికి వచ్చిన గిందుకే. ప్రజలే మారాలి ఫస్ట్. ప్రజలు మారితే వ్యవస్థ మారుతుంది. ఇంకా ఈ ఫ్రీ స్కీమ్స్ గురించి ఏమైనా రాసినారా ఇందులో? ఫ్రీ స్కీమ్స్ అంటే ఉన్నాయి దాంట్లో, ఎక్కడెక్కడ అన్నీ ఉంటాయి. ఫ్రీ స్కీమ్ అంటే ఇందులో హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటి, ప్రజలకు తెలియాల్సిన పాయింట్ మీరు ఏం చెప్తారు? ప్రజలు తెలిసినట్ట ఇప్పుడు ఉన్నాయన్న, ఇది ఉంది 44 పేజీ చూడండి ఒకసారి. ఓకే, ఎట్లున్నాయి రాజకీయాలు అనేది వార్తలు. దీంట్లో జర్నలిస్ట్లా కూడా కొన్ని నేను తిట్టినాను వాస్తవానికి. దీంట్లో అది రాసేది చూడండి. 1947 నుండి 2000 వరకు నాడు, 2000 నుంచి నేడు నాడు సమస్యలు వార్తలు, నాడు సమస్యలు వార్తలు, నేడు నాయకులు ఇక్కడ మిస్టేక్ అయింది. నేడు నాయకులు వార్తలు. అందుకే సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నాడు సమస్యల చుట్టూ టీవీ ఛానల్స్, నేడు నాయకుల చుట్టూ మాత్రమే టీవీ ఛానల్స్. నాడు ప్రజలు చెప్పిందే వార్త, నేడు నాయకులు చెప్పింది వార్త. నాడు ప్రజలు చెప్పింది రాసుకునే జర్నలిస్టులు, నేడు రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలు, అంటే దాని జర్నలిస్టులు అని చెప్తున్నా. నాడు కంఠస్వరంతో గలం విప్పిన జర్నలిస్టులు, నేడు మూగబోయి నాయకుల చేతిలో కీలు బొమ్మలు. నాడు ప్రజాస్వామ్యం, నేడు పాలనా స్వామ్యం. నాడు స్వేచ్ఛ, నేడు ఇచ్చ. నాడు అభివృద్ధి, నేడు దౌర్జన్యం అని రాశా. మారాలి. ఇట్లా జర్నలిస్టులు కేసు పెట్టినా నమ్ముతాను మా మీద. ఇది రాసినందుకు కేసు పెట్టిరా? ఎవరో 18 మంది ఒక పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. నాకు పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చింది. ఇది ఒక 4 లైన్లు. అంటే జర్నలిస్టులను ఎట్లా తిడతాను నేను? జర్నలిస్టులను తిట్టినా, జర్నలిస్ట్ నేను తిట్టా. జర్నలిస్ట్ లేరా సమాజంలో? దొంగలు చలామణి అవుతాను. ఐడి సబ్జెక్ట్ ఉండదు. కావాల్సినంత మంది ఉన్నారు మరి. సో ఇప్పుడు ఈ పుస్తకం రాసిన తర్వాత విమర్శించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న? విమర్శలు చాలా వస్తున్నాయి. విమర్శలు వస్తాయి అంటే ఒకటే విమర్శ అన్న, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేరా భారత్ మహాన్ అనే ఇండియా ఇది ప్రజెంట్. చాలా అభివృద్ధి, అంటే సాంకేతికంగా అభివృద్ధి చెందింది. అన్లిమిటెడ్ డాటా ఉంది ప్రతి ఒక్కరికి. ఇన్స్టాలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు అన్ని పిచ్చి ప్రతి వ్యక్తి సోషల్ మీడియాలో హల్చల్గా మారిపోతున్నాడు. ఈ తరుణంలో నీ పుస్తకం ఎవరు చదువుతారు రా భయ్? ఎవరు చదవడు వాస్తవానికి అని చాలా మంది అన్నారు నన్ను. కానీ నా పుస్తకాన్ని దాదాపు 8,000 మందితో చదివిపించా ఆంధ్ర తెలంగాణలో. 8,000 మంది నా పుస్తకం చదివారు. 9,000 ఫ్రీగా ఇచ్చాను.
చదివిన వాళ్ళే నన్ను ముందుకు నడిపిస్తాను. ఇది ఒకటే ఉదాహరణ అని చెప్పేది. చదువుతారు, బరాబర్ చదువుతారు. ఈరోజు బుక్ ఫేర్ చదువుతుంది, వెళ్ళండి 15 లక్షల మంది వస్తారు ఈ 10 రోజుల్లో బుక్ ఫేర్లో. పుస్తకాలు చదివే మేధావులు నిజంగా సమాజాన్ని చైతన్యం చేయగలరు. ఉందా ఈ బుక్ మరి అక్కడ? ఆ బుక్ ఉందన్న, ఉంది. అక్కడక్కడ ఇచ్చే స్టాల్ ఇవ్వలేదు, కొందరికి మాత్రం ఇచ్చా, నా దగ్గర ఎక్కువ లేవు కాబట్టి. ఓకే, ప్రింటింగ్ చేయాలి మళ్ళా అట్లా. సో ఇప్పుడు మరి ఈ ప్రజలు మారడానికి ఏమైనా అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రజలు ఈ స్కీములన్నీ బంద్ చేయాలన్న, ఉచిత స్కీములన్నీ బంద్ చేయాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడు ముందు స్కామ్ ఆలోచిస్తాడు, స్కామ్ ముందు ఆలోచించి స్కీమ్ తెస్తాడు. ఈ ప్రజలు స్కీమ్ మాత్రం చూస్తారు, స్కామ్ చూడరు. అందుకే నేను స్కీమ్ వర్సెస్ స్కామ్ అని కూడా గతంలో రాసా ఒకటి ఆర్టికల్. ఈ స్కీములు ఎందుకు ఉంటాయి, ఈ స్కాములు ఎట్లా పుడతాయి, ఇదే రీజన్ అని. సో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను ప్రజెంట్ సూరన్న టీవీ అన్న యూట్యూబ్ ఛానల్ ఉందన్న, దీంతో నేను ముందుకు అడుగు వేస్తున్నా. ప్రతిదీ అంటే జరిగే అన్ని స్కాములు బయట తీస్తున్నా. ప్రజెంట్ ప్రస్తుతం అయితే వాసవి మీద గట్టిగా ఫైట్ చేస్తున్నా. ఎల్బీ నగర్ ఉన్న వాసవి 10 కోట్ల డిఫర్మేషన్ మీ దగ్గర కూడా వచ్చాం. 10 కోట్ల డిఫర్మేషన్ చేస్తే మీరు అంగీలాగా పంపిస్తాను చెప్పాను. అంత ఏం లేదు అంతే కదా, అట్లా దాని మీద ఫైట్ చేస్తా. ప్రైవేట్ స్కూళ్ళ మీద ఫైట్ చేస్తున్నా, హాస్పిటల్స్ మీద ఫైట్ చేస్తున్నా. అంతే మొత్తం కార్పొరేట్ సెక్టర్ అన్న, కార్పొరేట్ పాలిటిక్స్. ఇప్పుడు బుక్ మీరు ప్రింట్ చేసిన తర్వాత చాలా మంది రేట్ పెట్టి అమ్ముతారు కదా. అవునవును. మరి మీరు దీని ద్వారా ఎంత వచ్చింది మీకు? ఏమైనా డబ్బులు వచ్చాయి? బాగానే వచ్చాయి. అమ్మ ఎంత ఈ బుక్ మార్కెట్లో ఎంత? 125 రూపీస్, కానీ కొరియర్ చేస్తారు 200 రూపీస్. అడుగుతున్నారా? అంటే డబ్బులు పెట్టి బుక్ ఇది పాలిటిక్స్ నేను అన్నది డబ్బులు పెట్టి 5000 మెంబర్స్ కొన్నారా? ఓకే. అందరూ నేను ఎట్లా బతున్నా మరి పుస్తకాలు కొనకపోతే? నా బ్రతికే జీవన ఆధారమే పుస్తకాలు కొనుక్కుంటా. అంటే ఈ 1 year అవుతుంది నేను ఎక్కువ సేల్ చేయట్లేదు పుస్తకాలు. అంటే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ బట్టి నా ఛానల్ని గ్రోతప్ చేసుకుంటున్నా. ఎవరన్నా నన్ను ప్రత్యేకంగా నా రూమ్లో ఎవరైనా వస్తే చీప్ గెస్ట్ వాళ్ళకి నేను పుస్తకాలు ఫ్రీగానే ఇస్తున్నా వాస్తవానికి. ఓకే. కానీ 5000 మెంబర్స్ కొన్నాను. నా పుస్తకానికి కాస్ట్ అంటే ఏం లేదన్నా. కొందరు 5000 ఇచ్చుకున్నారు, కొందరు 10,000 ఇచ్చుకున్నారు, కొందరు 50 రూపాయలతో ఉన్నారు, కొందరు ఫ్రీగా ఉన్నారు. ఇక మొత్తం టోటల్గా అయితే కాస్ట్ 200 రూపీస్ అని చెప్తాను నేను. సో నాయకుడిని చెడగొడుతున్నది ఎవరని రాసినారు 16th పేజీలో. 16th. ఓకే, అవును. ఎవరు చెడగొడుతున్నారు? నాయకుడు వానికి వాడే చెడగొట్టే, ఇంకేనా చెడగొడుతున్నారు? ఆయన చెడగొట్టేది పండగ. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, వినండి ఒకసారి. పండగ పబ్బానికి వెళ్ళి చందాలు అడుగుతాం, ఇస్తే మంచోడు, ఇవ్వకుండా చెడ్డోడు. అంతే. నాయకులు దోచుకుంటే అభివృద్ధి ఎలా అంటావు? నీవు అడిగినంత ఇవ్వకుండా దేనికి పనికిరాలంటావు. అవును. ఇది బాగా గమనించండి రాఘవన్న ప్లీజ్. అయ్యో ఇప్పుడు ఎలా అంటావు, ఇక రూట్ మార్చుకుంటావు, మెల్లమెల్లగా సర్దుకుంటావు, మళ్ళీ కొంత పొందుకుంటావు. జనాలు క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఎస్. అంటే ఇప్పుడు ఎట్లుంటారు, వాడు ఇవ్వడు డబ్బులు, ఇక చందాకు ఏదో వినాయక చవితి క్రిస్మస్ వెళ్తారు, వాడు ఇవ్వడు, మెల్లగా ఏదో ఒకటి ఎక్కడెక్కడ దొరుకుతుంది తీసుకుంటారు. చూడండి, అయ్యో ఇప్పుడు ఎలా అంటావు, ఇక రూట్ మార్చుకుంటావు, మెల్లమెల్లగా సర్దుకుంటావు, మళ్ళీ కొంత పొందుకుంటావు. ఏమో అనుకున్నా ఇతనే అసలైన మగాడు, ఇతనిదే జాలిగుండా, ఇతనే నా ఊపిరి అంటావు, నాయకుడి మధ్యలో సేద తీర్చుకుంటావు. అంటే వాడు ఇస్తే ఇట్లా అంటావు, ఇవ్వకుండా వేరే దగ్గర పోతావు, వాడు ఇస్తాడు కదా. అప్పుడు ఏమంటాడు, అబ్బా అతను ఇవ్వాలి, ఇతను మంచోడ్రా భయ్, చందా ఇచ్చి నువ్వు 5,000 అడితే 1,000 రూపాయలు ఇచ్చిండు, ఇతన్ని 10 అడితే 20,000 ఇచ్చిండు, దోచుకున్నాడు కదా, బాగా ఇస్తాడు. అవును. అరే ఇటు మంచి, ఇతను జాలిగా ఉండే భయ్, ఇతను నా ఊపిరి భయ్. నాయకుని మధ్యలో సేద తీర్చుకుంటావు. కాలం మారిన కొద్దీ అహంకారం అలా అలా పరిగెడుతుంది. నాకు ఇది కావాలి అంతే అని అనగానే ఇప్పుడే నాయకుడిని కొత్త కొనం చూస్తావు, లేదా ఆకాశంలో చుక్కలు చూస్తావు. అడిగితే వాడు ఇయ్యాడు, అప్పుడు ఎప్పుడు ఇయ్యాడు నాయకుడు, ఎప్పుడు ఎవరికి ఇవ్వరన్న. తర్వాత నాయకులు మంచిగా అయినప్పటికీ సమాజంలో ఉన్న అభిమానులే వారిని తప్పదూరు నెట్టిస్తుంది. చందాలు వసూలు చేసుకుని నీవు దందాలు చేయడానికి వారు ఉన్నంతకాలం సమాజం ఎలా మారుతుంది? ఈ విషయానికి వస్తే ఈ అభిమాన ప్రజలే ముందు మారాలి. ఇక్కడ రాశాను, నాటి రాజకీయం నేటి రాజకీయం పక్కన పేజీలో. నాడు పోరాటం నేడు ఆరాటం, నాడు విప్లవం నేడు విగిరం, నాడు ఉద్యమం నేడు ఉదారం, నాడు చైతన్యం నేడు చాకిరి, నాడు బాధ్యత నేడు నాట్యత, నాడు ప్రశ్నలు నేడు ఇచ్చరు, నాడు రాతరు నేడు కోతరు, నాడు సమీకరణ నేడు ధృవీకరణ, నాడు ఉరుకులాట నేడు పరుగులాట, నాడు ప్రజాస్వామ్యం నేడు బానిసత్వం. ఇగో నాటి రాజకీయం నేటి రాజకీయం. నేషనల్ ఫుడ్ బ్రైబా అంతే, మొత్తం అంతా అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఉంది పోరాటం కాదు ఆరాటం అని. నాయకులు ఏం మాట్లాడిన వార్తలే, ప్రజలు ఏం మాట్లాడినా కేసులే. నాయకుడు చెప్పింది వేదం, ప్రజలు చెప్పింది వాదం. నాయకుల ప్రదర్శన ఓట్ల కోసమే, ప్రజల ప్రదర్శన న్యాయం కోసం. నాయకులు రోడెక్కేది స్వలాభం కోసం, ప్రజలు రోడెక్కేది కడుపు కోసం. నాయకులు నడిచేది వారిని చూపించుకోవడం కోసం, ప్రజలు నడిచేది మంచి పాలన కోసం. నాయకుల పోరాటం ఆరాటానికి ముగింపు ఉంటుంది, ప్రజల పోరాటానికి ముగింపు ఉండదు. ఏదో ఒక పోరాటం ఉంటుంది ప్రజలకి. నాయకులు చేసేది రాజకీయం, ప్రజలు చేసేది ప్రజాపోరాటం. అన్నయ్యపు నాయకులకు సిగ్గు లేదు, వారిని తిరిగే బుద్ధి రాదు. సమాజంలో యువత రాజకీయం రావాలి, యువత ప్రపంచాన్ని నీళ్ళని రాసిన ఇట్లా మొత్తం ఉంటుంది అన్న. ఇది చివరి కవిత్వం ఒకటి చదవండి, తర్వాత ఏమని అడగండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి మిత్రులారా వినండి.
ఎట్లుంటుంది అంటే పిలవక ముందే వచ్చాడు, కబుర్లు ఎన్నో చెప్పాడు, అడగక ముందే ఇచ్చాడు, అండగా ఉంటాను అన్నాడు. ఎవడు? రాజకీయ నాయకుడు. అయిపోయిన డబ్బు తీసుకుంటాడు. ఆ తర్వాత రేపు ఎలక్షన్. కంటికి నిద్ర రాదాయే, కలలో ఎన్నికలు ఊసాయే, చుక్కకు నేను చిక్కానే, ఇక ఓటు వేయడానికి ముందు వరుసలో నేనాయే, మస్తుగా ఉన్నానే. అర్థమైంది. రోజులు ఎన్నో గడిచాయి, ఎలక్షన్ అయిపోయిందన్న. రోజులు ఎన్నో గడిచాయి, మాటలు అన్నీ మారాయి, హామీలు అన్నీ పోయాయి, ఆశలు ఆవిరి అయ్యాయి, కోరికలు అన్నీ చచ్చినాయి. నేనే దగ్గరికి వెళ్ళాను, ఏమైంది అని అడిగాను, అప్పైంది అన్నాడు. కాదురా బద్మాస్, బ్లడీ ఫుల్ చిప్ప దొరికిందని నేనంట. ఇవి చాలా చెప్పా గ్రామాల్లో వెళ్ళేసి, ప్రజల సమక్షంలో, ప్రజల ముందే. ప్రజలారా మీరు మారండి. ఒకటే విషయం, ఓటు నమ్ముకుంటే మీ పిల్లల్ని నమ్ముకున్నట్టే. ఓటు నమ్ముకేమో మీ పిల్లల్ని నమ్ముకోండి. అమ్ముకుంటారు పిల్లలు. పిల్లల్ని కని పెంచినాం మేము, పిల్లల్ని కన్నాం, అందుకే మేము పిల్లల్ని నమ్ముకోం కదా. ఓటు కోసం ఒకప్పుడు లేనప్పుడు, మా ఓటు హక్కు లేనప్పుడు మన దేశంలో బ్రిటిష్ వారు మమ్మల్ని విచ్ఛిన్నం చేశారు. ఆ తర్వాత కూడా ఓటు హక్కు రావదంటే ఓటు హక్కు కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, మహానులు ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటే అన్ని వర్గాలు, అన్ని కులాలకు వెళ్ళి పెద్ద మనుషులనే పిలువబడి అందరూ కూడా ఓటు కోసం కష్టపడ్డారు. వాళ్ళు ఓటు హక్కు మాకు ఇస్తే మనం దాన్ని నమ్ముకొని చెంచాగిరి చేస్తున్నాం. నీ ఓటు నమ్ముకుంటావు కానీ పిల్లల్ని నమ్ముకో, ఓటు విలువ తెలుస్తా అని చెప్తున్నా. తప్ప చెప్పింది. ప్రజల్ని మార్చే కంటే ముందు అంటే రకరకాల, నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళని ఆ రకమైన బానిసత్వంలోకి, అడుక్కునే సిచ్యువేషన్లోకి వాళ్ళని నెట్టేసారు కాబట్టి కొంతవరకు ప్రజలు మారలేకపోతున్నారు అనుకుందాం. అవును. పార్టీలను మార్చడానికి ఏమి ఆప్షన్స్ ఏం కనిపిస్తలేవా? పార్టీలను మార్చడానికి చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారన్న. ఏదో సమాజాన్ని మారుస్తాం, సమాజాన్ని ఉద్ధరిస్తాం వచ్చారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినప్పుడు నేను తిరిగా, నమ్ముతున్న నంబరు. నేను బీఎస్పీలో వ్యక్తిగతంగా పనిచేశా. మా సిరిపూర్లే పోటీ చేసిన కదా, గట్టిగా నేను అక్కడ ప్రయత్నం చేశాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవాలని చేశా. ఆయన ఓడిపోతే నేను ఏడిచా 2 గంటలు, అన్నం తినలే నేను. ఓడిపోతే ఏడిచా. ఓడిపోయిన తర్వాత ఆయన వాళ్ళ బీఆర్ఎస్లో వెళ్తే నేను గల్లబట్టి కొడతా అని చెప్పిన. గల్లబట్టి కొడతా నువ్వు కనిపిస్తా అని చెప్పిన. సిరిపూర్లో అడుగు పెడితే ఎందుకు ఈ రోషంతో ఆయన ఓడిపోతూ ఏడిచా. ఆయన మళ్ళీ బీఆర్ఎస్లో పెడితే కొడతా అని చెప్పిన. నీలాంటి వాళ్ళ వల్ల ఇంకేమైనా రాజకీయాలు రాని భయపడతాను కదా. ఎవరు నమ్ముతారు చెప్పండి? రాజకీయాలు కొత్త యువత వస్తే డబ్బు మా దగ్గర లేదు కూడా నమ్మకం పోతున్నది కదా. పోతుంది, ఏం చేద్దాం మరి? అందరు ఇంతేరవై, అదే కదా నేను, అందరు ఇంతేరవై, అందరు ఇట్నే ముందు హైలైట్ అవుతారు, తర్వాత రాజకీయాలు వస్తారు, కొంచెం ఫేమస్ అవుతారు, తర్వాత మళ్ళా దొరల కిందనే బానిసలు వెళ్తారు అని ఇదొక ఊహ ఉంది జనాల్లో. ఇది ప్రజలు కొంచెం ఏంటంటే ఎడ్యుకేషన్ పర్సన్ మారాలన్న. ఎడ్యుకేషన్ పర్సన్ మారి మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతున్నా, అందుకే డబ్బు చుట్టూ తిరుగుతున్న గబ్బు రాజకీయాలు ఇది. అంతే, డబ్బు చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు. నువ్వు సర్పంచ్ చివరికి ఎంత అలవాటు అయిపోయిందంటే ఖర్చు పెడుతున్నాడు కాబట్టి సంపాదించుకుంటాడు కదా, అంతకు మించి మనకి ఎవడేం పని చేయడు. ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఎవడైనా చేయడం పని చేయడు, ఇచ్చింది తీసుకోవాలి. ఎలక్షన్స్ ముందే కరెక్ట్. ఇన్ని రోజులు చూసారని ఒకటేసారి అవకాశం ఇమ్మంటున్నా. నేను కూడా ఛానల్ ద్వారా ఒకటే చెప్తున్నా, ఒకసారి మీరు తీసుకోకుండా చూడండి. వాడు అభివృద్ధి చేయకుండా నీకు ఎంత రోషం వస్తుందో చూడండి. నీలో ఎంతో పవర్ ఉన్నది, ప్రతి వ్యక్తిలో పవర్ ఉంటుంది. ఈరోజు రాఘు ఇంత ధైర్యంగా ప్రశ్నిస్తారంటే, అన్ని పాటలు ప్రశ్నిస్తానంటే ఏ రాజకీయ నాయకుడు ద్వారా మీరు డబ్బులు తీసుకునే నా నమ్ముతున్నా గట్టిగా. అందుకే అన్ని పాటలను అడిగిస్తారు. లేకపోతే ఇట్లా మీరు ఛానల్ని మెయింటైన్ చేస్తే మిమ్మల్ని ఏమంటారు చెప్పి దాడులు లేరా? చేస్తారు కదా. ఎందుకు ధైర్యం చేస్తా అని చెప్పండి. అది ఇప్పుడు ధైర్యంగా అట్నే ప్రజలు ఉండమంటున్నా. అభివృద్ధి చేయకపోతే గల్లబట్టి నువ్వు అడుగుతావు కదా, ఒక్కసారి నువ్వు చూడు, అమ్ముడు పోకుండా ఉండు. వెయిటింగ్ చేస్తాను ప్రజలు ఎవడెవడు ఇస్తారనేది. ఈ తరుణం మారాలని నా యొక్క కాన్సెప్ట్. సో తెలంగాణలో ఏమైనా మారిందా 10 years తర్వాత? సరే 10 years పాలన, ఇల్లు 1 year పాలన, ఏం మారలే. సరే ఇప్పటివరకు ఒక ఎత్తు, భవిష్యత్తులో ఏమైనా ఒక ఆశ ఏమైనా కనబడుతున్నదా మీకు? భవిష్యత్తులో అంటే ఇంకా ఇదే కాంగ్రెస్ పాలన కూడా అంతకంటే దరిద్రంగా ఉంది. ఇక భవిష్యత్తు ఏమి ఇస్తాం? వాళ్ళు కూడా వెలమలు దోచుకొని వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళు నిర్మించుకున్నాడు. రెడ్ల చుట్టూ ఈయన తిరుగుతాడు, ఈయన రెడ్లకు మొత్తం ఈయన కట్టబెడతాడు. ఇక బడుగు బలైన వర్గాలకు ఎట్లా వస్తాయి? రాజ్యాధికారం ఎట్లా వస్తాయి? సమాజంలో మార్పు ఎట్లా వస్తుంది? ముందు విద్య ఉచితంగా ఇవ్వండి, వైద్యం ఉచితంగా చేయమని చెప్పండి. ఇవి 2 మారకపోతే ఎట్లా? మొత్తం కార్పొరేట్ సెక్టర్ పాలిటిక్స్. గతంలో ఏమంటుండే? ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంటుండే, కార్పొరేట్ మాఫియా, కార్పొరేట్ వైద్యం అంటుండే. అసలు దీనికి కారణం కార్పొరేట్ ఎలక్షన్స్, కార్పొరేట్ పాలిటిక్స్. మొత్తం కార్పొరేట్ సెక్టర్ తిరుగుతుంది. ఎట్లా మారుతుంది సమాజం? మారదని చెప్తాను నేను. మారాలంటే ప్రజలు మారాలి, చైతన్యం చేయాలి. నా పుస్తకం చదవండి అని చెప్తున్నా. నా పుస్తకం చదివి కనుక మార్పు చెందండి మీరు. మార్పు నిజంగా నీ పుస్తకం చదివా అసలు దీంట్లో ఏం నచ్చలే అని చెప్తే నేను చెప్తున్నా అన్న, దేనికన్నా సిద్ధమన్నా. అవును, అంత బాగానే ఉంది అంటారు మీరు. ఇప్పుడు విన్నారు కదా, మీకు చదువుతారు, చదివిన తర్వాత మంచి విషయాలు చెప్పిండ్రా అంటారు. అవును, అది అక్కడ వరకే. నువ్వు చదివితేనే మార్పు రాదు, చదివి అన్వయించుకుంటే మార్పు వస్తుంది. ఏదైనా అన్వయించుకోవాలిగా జీవితంలో. నిజమే కదా, సూరన్న చెప్పింది, నా కోసం చెప్పింది కదా.
ఈరోజు సినిమాలకు వెళ్తాను 7,000 2,000 3,000 పెట్టేసి ఆ బెనిఫిట్ షోలో కానీ నా పుస్తకం చదవాలని అంటున్నా. నిజంగా చాలా ఆశ చెప్పండి. నా దగ్గర వస్తే నేను మీకు ఫ్రీగా ఇస్తా, లేదు నాకు పంపండి, నేను కొరియర్ చేసి ఇవ్వండి, నేను పంపిస్తాను చెప్తున్నా. ఇప్పుడు ఆ బుక్ కోసం ఎక్కడ వెళ్ళాలా? ఏం అవసరం లేదన్న, నాకు నా అడ్రస్ ఉంటుంది కదా. దాంట్లో ఉందా? దీనిలో అడ్రస్ ఉంది, కానీ నా నంబర్ మీరు సార్ డిస్క్రిప్షన్ లో పెట్టండి. సూర్య నంబర్ చెప్పండి మీరే. 8790031612. మరోసారి చెప్తున్నా, 8790031612. ఈ నంబర్కి మీరు ఒకసారి నాకు హాయ్ అని వాట్సాప్లో మెసేజ్, నాలుగు మెసేజ్ పెట్టి సరిపోతుంది. మీ అడ్రస్ పంపించండి. మరీ చెప్తున్నా, నీ చదవాలని ఉంది కానీ నాకు డబ్బులు లేవంటే అడ్రస్ పంపండి, నేను ఫ్రీగా పంపిస్తాను. లేదు సూర్యన నువ్వు చేసే నిజమే, పోరాటం బాగుంది చెప్పి మీరు అమౌంట్ పంపండి. అంతింతని కాదు, మీరు 50 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఎంతైనా పంపినా నాకు హ్యాపీ. నా ఛానల్ డెవలప్మెంట్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను వాస్తవానికి. మీరు కూడా ఫస్ట్ టైం అయినప్పుడు నన్ను నా గురించి తెలుసుకొని మీరు ముందే అడిగారు, సూర్యన్న ఎట్లా ఇంటర్వ్యూ చేస్తాను, సిస్టమ్ ఉందా లేదా అని మీరే అడిగారు. బికాస్ నిజం వాస్తవానికి చాలా ఇబ్బందులు పడుతున్నాను నా 7% చెప్పాలంటే. ఎట్లా మరి ఆఫీస్ సెట్ చేసుకున్నారా? నా డబుల్ బెడ్రూమ్ తీసుకొని ఒక రూమ్ లో ఫ్యామిలీ, ఒక రూమ్ లో నేను ఇబ్బంది పడితే, చిన్న పిల్లలు నాకు ఒక 3 months బాబు, నర్సరీ నా బాబు చదువుతాడు. మా భార్య చాలా సపోర్ట్ చేసేది నాకు వాస్తవానికి. తను ఏం చేస్తున్నారు? తను GNM చేసింది, హౌస్ వైఫ్ ఇప్పుడు. బాబు ఉన్నాడు కదా, బాబు చిన్నోడు, స్కూల్కి డ్రాప్ చేసేసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. వాస్తవానికి చిన్న పిల్లలు అందరు రావడం ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీకి. ఎవరిని కూడా పిలవట్లేదు రూమ్ లో, ఎందుకంటే ఫ్యామిలీ ఉంటుంది కదా. ఫ్యామిలీ ఉండి ఆఫీస్ ఒకటే దగ్గర చాలా కష్టం అవుతుంది. ఇక నేనే ఎడిటింగ్ చేయాలి, నేనే కెమెరా తీసుకోవాలి. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? నేనే ఎంప్లాయీ, నాకే ప్రజలు జీతం ఇస్తే కెమెరా యాంకర్ అన్ని నేనే. ఇక అవును, ఇక మీలాంటి వారి వల్ల ఏమైనా సపోర్ట్ వస్తే కనుక నేను కూడా కొంచెం పెట్టేసి ప్రజల కొరకు యూజ్ అవుతున్నాను. తప్పకుండా నేను చెప్తున్నాను కదా, నేను ప్రజల కొరకు ఉపయోగపడకుంటే నిజంగా నా ఆఫీస్ని డబ్బులు ఇచ్చిన బద్దలు చేయండి అని చెప్తున్నా. బద్దలు చేయండి, మీరే చేయండి. నిజంగా గణేషాడు చెప్తున్నా, చాలా ఆఫర్లు వచ్చాయి నాకు కూడా, అమ్ముడు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. తెలుసు మీకు కూడా తెలియదు ఏం లేదు, ఈ ఫీల్డ్లో ఎంతో కొంత నెలకి ఇస్తాం, రండి. నమ్ముతారో నమ్మరో, మీలాంటి ఇట్నే టీవీ ఛానల్ పెట్టుకొని ఇట్నే ఆఫీస్ మెయింటైన్ చేసుకొని నెలకు ₹1,00,000 చెక్ తీసుకునే జర్నలిస్ట్ ఉన్నారు. నెలకు ₹1,00,000 వస్తాయి. వాళ్ళ పేరు చెప్తే మేము వ్యతిరేకంగా అనుకుంటాం కానీ ఉన్నారు. వరుసగా 10 మంది పేరు చెప్పగలుగుతున్నాను. నెలకు KTR ఇస్తాడు, నెలకు రేవంత్ రెడ్డి ఇస్తాడు, అందరు ఇస్తారు. వాళ్ళకు చెక్ తీసుకుని వెళ్తారు, మెయింటెనెన్స్ ఇస్తారు వాళ్ళకు. అట్లా చేయాలంటే చేయలేమా? ఎందుకు అది చెప్పిన బతుకు చిప్ప బతుకు ఎందుకు? ఇంకా నీతి సూత్రాలు చెప్తారు, అవసరమా? అది కావద్దని పుస్తకం రాసింది, ఆ ఉద్దేశం లేదన్న. సో ఈ బుక్ తో ఆపేసిరా ఇంకేమైనా? అన్న, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న స్కామ్ 18,000 కోట్లు నేను కోయిని వెంకన్న బయట తీసాం. ఆయన ఆర్టీఐ యాక్టివిస్ట్ 45 రోజులు ప్రచారం చేశాం. మునుగోడులో ఈ దుర్మార్ల కోట అని చెప్పేసి ఈ మునుగోడులోనే 3,000 పుస్తకాలు ఉచితంగా ఇచ్చి నోటకేయమని చెప్పిన, సిగ్గు లేకుండా. నోటకేయమని చెప్పిన 3,000 ఓట్లు వచ్చాయి. నోటకేయండి పై 3,000 ఓట్లు పడ్డాయి. 3,332 సంథింగ్ ఎంతో పడ్డాయి. బై ఎలక్షన్ అప్పుడు కాస్ట్లీ ఎలక్షన్, డిఫరెంట్. దేశంలోనే అతిపెద్ద కాస్ట్లీ మునుగోడు. మీరు కూడా అక్కడ చేశారు, లైవ్ చూశాను నేను. వాస్తవానికి ఎట్లా అంటే ఉండడానికి స్థలం లేదు, ఫంక్షన్ హాల్ బుక్ అయినాయి, రోడ్లు మొత్తం ఎక్కడ పడితే అక్కడ డబ్బులు, నోట్ల కట్టలు, బీర్లు, బిర్యానీ, విందులు, చిందులు, ఎక్కడ పడితే అక్కడ జనాలు. మొత్తం దేశంలోనే కాస్ట్లీ ఎలక్షన్స్. అక్కడ నోటకేమని చెప్పా, వాస్తవానికి నోటకేమని చెప్పదు, కానీ చెప్పినా ఏం చేయాలి. 3,000 ఓట్లు పడ్డాయి అంటే అందులో మీ పాత్ర కూడా ఉంటుంది. నా పాత్ర బరాబర్ ఉంటుంది. ఎన్ని పుస్తకాలు పంచినా అక్కడ? 3,000 పంచినాం నియోజకవర్గం. అవును, మంచిర్యాలలో మళ్ళీ మా మిత్రుడు పోటీ చేస్తున్నప్పుడు అభివృద్ధి చేయకపోతే కాల్చి చంపండి, ఒకటే సూత్రం. మా మిత్రుని ఎమ్మెల్యేగా నిలబెట్టాం మేము, సురేష్ గొర్రెలపిల్లని. అభివృద్ధి చేయకపోతే కాల్చి చంపండి, మీరు బరాబర్ అభివృద్ధి చేస్తామని చెప్పి 1,00,000 బాండ్ పేపర్లు ఇచ్చినాం. ఇంటికి ఒక బాండ్ పేపర్ ఇచ్చినాం, 1,00,000 బాండ్ పేపర్లు ఇచ్చినాం. కానీ బాండ్ పేపర్ ఇచ్చి బయటకు వస్తే చాలా మంది జనాలు మాకు కాల్ చేసి, మేము ఊర్లో 2,000 మంది ఉన్నాం, నువ్వేమి ఇస్తావని చెప్పింది. నేను ఒకటే మాట చెప్పిన, మేము పంపిస్తాం నీకు మందు బాటిల్ పంపిస్తాం, అవి తాగండి, తాగి చనిపోండి. మేము పంపించేది బీర్లు కాదు, విషం పంపిస్తున్నాం, విషం బాటిల్ పంపిస్తాం, తాగి చచ్చిపోండి, మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వనని చెప్పిన. అతనే చెప్పినాను. అలాంటి పోరాటాలు చేసాం. పోలీసు వాళ్ళు మఫ్టీలో వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. మంచిర్యాల పోలీసు వాళ్ళు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని ఎస్ఐ అనేటోడు. ఆ ఎస్ఐ మళ్ళీ 2-3 నెలలకు దొరికిండు, ఎక్కడో తీసుకోగా దొరికిండు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ పోయిండు. అంటే దుర్మార్గులు మమ్మల్ని అరెస్ట్ చేసిండు. ఇక ఆలోచించండి. ఏమన్నారు ప్రజలు, మీరు విషం ఇస్తాం బీర్ కాదు అని అంటే కట్ చేసిండు ఫోన్. ఓకే, మఫ్టీలో ఇట్లా డబ్బులు మొత్తం మా శరీరానికి పెట్టుకొని ప్రచారం చేశాం. ఇక నోట్లు పెట్టుకొని నోటుకు అమ్ముడు పోకుండా చెప్పాం. మఫ్టీలో వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసింది మమ్మల్ని. ఈ పోలీసులు కూడా, ఈ వ్యవస్థ కూడా మాకు సహకరించట్లేదు ఉద్యమకారులకు. తక్కువని రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే మా మీద కేసు బనాయిస్తారు. నా సిస్టమ్ ఎత్తుకెళ్ళారు, నా ఫోన్ లాక్కెళ్ళారు. అప్పుడు 2019-20 ఓకే, ఇట్లా ఉండే. ఎవరు సహకరిస్తారు మా ఈ వ్యవస్థకి? పోలీసు వాళ్ళు, రాజకీయ నాయకులే భజన.
అందరు బ్యాన్ చేస్తే మేము ఎట్లా బతకాలి చెప్పండి ఈ సొసైటీలో. పువ్వాడ అజయ్ ఏం చేశారు? మొత్తం గుట్టలు స్కామ్ అక్కడ. పువ్వాడ అజయ్ కుమార్ అందరేమో ఇడ్లీలు బోనాలు తింటే నువ్వెందుకు గుట్టలు తింటావు పువ్వాడ అజయ్ కుమార్ అని చెప్పాం. నువ్వొద్దు, నీ నోటొద్దు, వాడ నువ్వొద్దు అని చెప్పి ఓడిచ్చాం. మొన్న ఎలక్షన్ అప్పుడు ఓడిపోయిండు. ఖచ్చితంగా మా పాత్ర ఉంది దాంట్లో. తర్వాత జైలు దొరకబట్టి కూడా రకరకాల అరెస్ట్ చేసిండ్రు, జైలు పంపించారు కోయిని వెంకన్న గారిని. అట్లా ఘోరంగా చేసిన పరిస్థితి. సో మొన్నటి ఎలక్షన్ లో ఏమైనా ప్రచారం చేశారు మీరు? ఎప్పుడు మొన్న 2023 అది మేము అప్పుడు మా ఫ్రెండ్తో ఉండే కదా మంచిర్యాలలో ఉన్నారు. అవును, అప్పుడు ప్రేమ్ సాగర్ రావుకు దివాకర్ ఓట్లు పడ్డాయి మీ ఫ్రెండ్ కి? దాదాపు 275 పడ్డాయి. అంత తక్కువ పడ్డాయి? మీరు అంత తిరిగిరు కదా అన్న, నమ్ముతారు పుస్తకాలు పంచిర్రు, డబ్బులు తీసుకోవద్దన్నారు, నోట్ల కట్టలు మెడలు వేసుకున్నాం. అందుకే నేను ఏమన్నా, మేము రాజకీయ నాయకులు ప్రచారం చేయలే. ఎవరు చేసాం? ప్రజలకే ప్రచారం చేసింది. ఈ ప్రజలే మాకు ఓట్లు లేనప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి. 8 లక్షలు ఖర్చు అయిందని, 8 lakhs ఖర్చు అప్పు తీసి, వాళ్ళ డాడీ కార్పెంటర్, అప్పు తీసి నడిపించిండు. అప్పు తీసి ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటూ 10 మందిని మేము పెట్టుకొని 10 మందికి బాండ్ పేపర్లు ఇచ్చేసి పుస్తకాలు ఇచ్చేసి ప్రచారం చేస్తే 275 ఓట్లు పడ్డాయి. మాకు అనిపించింది వాళ్ళు ఎట్లా వేసిండ్లో అని. 275 మంది కూడా. అది కూడా ఎట్లా మా ఫ్రెండ్ చెప్పాడు, ఎట్లా బాగా అనిపిస్తుంది. చాలా దారుణం కదా. చాలా దారుణం కదా. ఇంత దారుణంగా ఉన్న ఈ సిస్టమ్ని మార్చడానికి అవకాశాలు ఉన్నాయంటారా? అన్న ఒకటి చెప్తున్నాను, నమ్ముతాడు, లైవ్లో చెప్తున్నా. రగన్న మీరు కూడా రండి రాజకీయాల్లో చెప్తున్నా. ఈ పని కూడా చేసేవాళ్ళు కావాలి. ఏంటంటే మీరు రాకున్నా కానీ ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళకి అనునిత్యం తోడు ఉన్నాను అన్న. మా ప్రచారాలు గుర్తించండి. నన్ను గుర్తించి మీరు స్టూడియోకి పిలిచారు, మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా మీకు. కొంచెం వైరల్ చేయండి ఇలాంటి వీడియోలు. ఎందుకంటే సమాజ శ్రేయస్కరు బతుకుతున్నాం మేము. మారాలంటే అందరూ పుట్టాలి. సూర్యుని ఒకటే సరిపోదన్న, 100 మంది ప్రశ్నించే గొంతులు పుట్టాలి. అందరు కలిసి కట్టుకు పోవడం చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రశ్నించాలి, పుట్టాలి. ఏదో డబ్బుకు ఆశపడు, బీరుకో బిర్యానీకో ఆశపడి రాజకీయ నాయకులు వెంబడి తిరగదు. తిరిగితే వేస్ట్. చూద్దాం, మనం రాబోయే రోజుల్లో మరింత గట్టిగా పనిచేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అన్న. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. సో మీ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఉంది కాబట్టి మీకు కాల్ చేసిన వాళ్ళని మీరు అడగక ముందే మీరు ఒకవేళ ఫోన్ చేస్తే తనకి ఏదైనా ఒక సహాయం చేసే ప్రయత్నం కూడా చేయండి. అండ్ ఇంకొకటి, ఈ పుస్తకం ప్రతి ఒక్కరు కొనుక్కొని అవసరమైతే ఇంకొక 10 రూపాయలు ఎక్కువ పెట్టి అయినా కొనుక్కొని చదవండి. అందరి చేత చదివించే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా రాసిండు బుక్ మాత్రం. సో మనం సింపుల్గా చెప్పాలంటే మ్యాక్సిమం ఎంత కమ్ముడు పోతున్న ఓటుకి 2,000 రూపాయలు ఇస్తాడు. క్యాల్కులేట్ చేసుకోండి. ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఊరి సర్పంచ్ మీకు ఎంత ఇస్తాడు? మా ఓటుకో 2,000 ఇచ్చిండు అనుకుందాం. 2,000 ఇంటూ 2,000 5 ఏళ్ళకి డివైడెడ్ బై చేయండి. ఎవ్రీడే ఎంత అమౌంట్ వస్తున్నది ఒకసారి లెక్క కట్టండి. మీరు ఖర్చు పెట్టేది ఎంత లెక్క కట్టండి. సో ఒక్కసారి ఆలోచించి మీ గ్రామ అభివృద్ధికి కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే రాష్ట్ర అభివృద్ధికి, పార్లమెంట్ ఎలక్షన్లు అయితే దేశ అభివృద్ధి కోసం ఆలోచించి అమ్ముడు పోకుండా ఓటు వేయండి. ఇదొక్కటే మార్గం ఈ దేశం కానీ రాష్ట్రం కానీ మీ ప్రాంతం కానీ డెవలప్ కావాలంటే. ఇంతకు మించిన ఇది ఇంకొకటి లేదు అని ఫైనల్ ఒక విషయం చెప్తా. ప్రపంచ దేశాల్లో ఇండియాలోనే ఓటుకు నోటు ఉంటుంది, గమనించండి. ప్రపంచ దేశంలో ఇండియాలోనే ఓటుకు నోటు ఉంటుంది, మిగతా దేశాలు ఓటుకు నోటు ఉండదు. ఇచ్చిన వేస్ట్గా అంటాడు. ప్రపంచ దేశాలు ఎందుకు అభివృద్ధి చెందాయి, ఇండియా ఎందుకు అభివృద్ధి చెందాలి అంటే ఒకటే రీజన్, ఓటుకు నోటు అలవాటు చేశారు వాళ్ళు, బానిసలే ప్రజలు. ఇంకోటి, ఈ ప్రపంచ దేశాల్లో ప్రచారాలు ఇండియాలోనే ఎక్కువ ఇస్తారు రాజకీయ నాయకులు. బయట చూడండి, అమెరికా ఎలక్షన్ చూడండి, ఎక్కువ ప్రచారాలు ఉండవు. ఇండియాలోనే ప్రచారాలు ఎక్కువ, ప్రసాదాలు ఎక్కువ. అందుకే మార్పు లేదు. ఇది బంద్ చేయండి, ఉచిత స్కీమ్స్ బంద్ చేయండి, బాగుంటుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది సూరన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ.